ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి షష్ఠ స్థానమందు బుధుడు యోగిస్తూ ఉన్నారు. చంద్రబలం ప్రధానంగా ఈ రాశి వారికి ఉన్నది. అలాగే ఈ రాశి వారికి ఉన్నటువంటి స్థితిగతుల్లో గురుని యొక్క బలం కూడా ప్రధానమైనటువంటిది. ఈ మూడు గ్రహాల తాలూకు స్థితిగతులే కుంభరాశి వారిని అనేక రకాలైనటువంటి అంశాల నుండి బయటపడేస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ధారాపుత్ర విరోధస్య, ప్రవాసం, రోగపీడనం, జన్మరాశి యందు ఉన్నటువంటి రాహువు కుటుంబం నుండి ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా ఉంచుతున్నాడు. అది ఉద్యోగ పరంగా అనుకోండి, వ్యాపార పరంగా అనుకోండి, కుటుంబాన్ని నుండి దూరంగా వెళ్ళేటువంటి పరిస్థితి. కొన్ని సందర్భాల్లో చూడండి, భర్త ఒక దేశంలోనో భార్య ఒక దేశంలోనో ఇలా విడిగా ఉండడానికి కూడా రాహు ప్రధానమైన కారణం. అలాగే రెండవ స్థానమందు శనేశ్వరుడు సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం. ప్రతి దానికి తగువే, ఎవరితో మాట్లాడినా తగు వస్తూ ఉంటుంది. అసలు అనుకోని తగువులు, అక్కర్లేని తగువులు, దీనివల్ల టైం పోతుంది, ఎనర్జీ పోతుంది, అనవసరమైన వేస్టేజ్, ఇవన్నీ కూడా శనేశ్వరుడు కల్పిస్తూ ఉన్నారు. అలాగే తృతీయ స్థానముందు శుక్రుడు కానీ, సప్తమంలో ఉండేటువంటి కుజకేతువులు కానీ జీవిత భాగస్వామి తాలూకు ఈగో ప్రాబ్లమ్స్. అంటే మీరు గమనించండి, ఇది ఎందుకు ఇంత డైరెక్ట్ గా చెప్తున్నాను అంటే, వాళ్ళకు ఉండేటువంటి చిన్న చిన్న ఈగో ప్రాబ్లమ్స్ వల్ల కూడా మీ మానసికమైనటువంటి స్థితిగతుల్లో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇందులో చాలా బుద్ధి కుశలతను ప్రదర్శిస్తారు, చాలా మౌనంగా ఉంటారు, చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. గురువు పంచమంలో ఉన్నప్పుడు ఎంతసేపు కూడా అతిగా ఆలోచన చేస్తూ ఎక్కడికక్కడ దేన్నైనా సరే తగ్గిద్దామన్న ఆలోచనలోనే ఉంటారు. కానీ మీ సహనాన్ని మాత్రం చాలా గొప్పగా పరీక్షిస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. ఎంత బరస్ట్ అయిపోతారా అని చెప్పి గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. ప్రధానంగా 6వ స్థానం ముందు బుధుడు లౌకిక గ్రహం. లౌక్యాన్ని ప్రదర్శించడంలో, ఏదైనా ఒక ఉపద్రవం వస్తూ ఉంటే తప్పించుకోవడంలో, మీ మీదకు పడబోతూ ఉన్నటువంటి నీలాపనందాలను దాటడంలో, అన్నిట్లోనూ కూడా ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. కాబట్టి చుట్టూ ఉన్నవన్నీ ఇబ్బందికరమైన విషయాలే. ఇంకా చెప్పాలి అంటే, మీరు ఒక దీవిలో ఉన్నారు, ఆ దీవి చుట్టూ నీళ్లు ఉన్నాయి, నీళ్ళల్లో అన్ని మొసళ్ళే ఉన్నాయి. అసలు మీరు ఎలా బయటపడాలో తెలియదు. కానీ ఇక్కడ అనుకోని విధంగా ఈ గ్రహాల యొక్క అనుకూలత మీకు ఒక వంతెన కనబడేలా చేస్తుంది. కానీ దాన్ని వెతకడంలోనే ఉంది మీ యొక్క శక్తి సామర్థ్యాలు. కాబట్టి కుంభరాశి వారి యొక్క స్థితిగతులు మెరుగుపడుతూనే ఉంటాయి. అప్పటి వరకు కూడా పరమేశ్వరుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. ఉమామహేశ్వర స్తోత్రాన్ని చదువుతూ ఉండండి, మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి.